శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. నిష్కామ కర్మ అంటే నిస్సంగంగా కర్మను అనుష్ఠించడం. సంగం లేకుండటం అంటే ఎలాంటి ప్రయోజనాన్ని ఉద్దేశింపబడకుండటం అని కొందరంటారు. అదే నిజమైన అర్థం అయితే పశువులు, ఈ గోడలు నిష్కామ కర్మాచరణకు ప్రశస్త నిదర్శనాలవుతాయి. నిజమైన నిష్కామ కర్మి పశువుగా కానీ, జడుడుగా కానీ, హృదయ శూన్యుడుగా కానీ ఉండకూడదు. అతడు తామసికుడు కాదు, శుద్ధ సత్వసంపన్నుడు. సమస్త జగత్తును ఆలింగనం చేసుకోగలంతటి ప్రేమతో, సానుభూతితో అతడి హృదయం నిండి ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి క్లైబ్యం మాస్మగమం పార్థ మొదలైన మాటలచే హితం ఉపదేశిస్తాడు. అతడు అర్జునుడిని పోరాడమని పురికొల్పుతున్నాడెందుకు? ఎందుకంటే శుద్ధ సత్వగుణం నుండి పుట్టింది కాదు అర్జునుడి యుద్ధ విరక్తి. అతడికి ఈ వైముఖ్యాన్ని కలిగించిందంతా తమోగుణమే. సంపద కలుగని, ఆపద రాని, సకల జీవిత పరిస్థితుల్లోనూ సమాన ప్రశాంతతను కలిగి ఉండటం సత్వగుణవంతుడి స్వభావం. అర్జునుడు భయపడ్డాడు. అర్జునుడి వశం చేసుకున్న ఈ భ్రాంతిని నివారించడానికి భగవానుడు ఏం చెప్పాడు? నైతత్ త్వయుపపద్యతే పార్థ, ఇది నీకు తగదోయి, నువ్వు ఆత్మవు, సమస్త పాపాలకు అతీతుడవు, అనశ్వరుడవు, నీ యథార్థ స్వరూపాన్ని మర్చిపోయావు. నేను పాపిని, బలహీనుణ్ణి అనే నీ తలంపే నిన్ను అటువంటి వాడిగా చేసింది. బలహీనత నొందకు. లోకంలో పాపం లేదు, దైన్యం లేదు. లోకంలో పాపమనదగింది ఏదైనా ఉంటే అది భయం. దేహాన్ని, మనస్సుని దుర్బలపరిచే పనే నిజమైన పాపమని గ్రహించు. సోదరులారా, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్ త్వయుపపద్యతే అనే ఈ సందేశాన్ని మీరు లోకానికి చాటితే సమస్త వ్యాధి, విషాదం, పాపం, దుఃఖం ఈ భూమి మీద నుండి మటుమాయమవుతాయి. ఈ దౌర్బల్యపు తలంపులేవీ ఎక్కడా ఉండవు. మీరు సర్వశక్తిమంతులు. భయపడొద్దు. ఎంతటి పాపినైనా ద్వేషించవద్దు. అతడి బాహ్యావరణాన్ని చూడొద్దు. మీ దృష్టిని లోనికి మరల్చండి. అక్కడ పరమాత్మ ఉన్నాడు. భేరీనాదంతో లోకమంతటా చాటండి. నీలో పాపం లేదు, దైన్యం లేదు. లెమ్ము, మేలుకో, నీలోని దివ్యత్వాన్ని వ్యక్తపరచు.